హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. నిన్న ఏదైతే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయో అదంతా కూడా ఈ రోజు రికవరీ అయిపోయింది అనమాట. నిఫ్టీ 50 చూస్తే 243 పాయింట్స్ పెరిగి 24,853 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 769 పాయింట్స్ పెరిగి 81,721 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఈ రోజు బయింగ్ అనేది కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.64%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.80% పెరిగింది. ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇండెక్స్ తప్ప మిగతా అన్ని ఇండెక్సెస్ లో కూడా బయింగ్ అనేది కనిపించింది. మెయిన్ గా ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్స్ లో బయింగ్ అనేది బాగా కనిపించింది అనమాట. ఈ రోజు మార్కెట్ ర్యాలీకి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం అనేది మార్కెట్ సెంటిమెంట్ ని బూస్ట్ చేసింది. అలాగే ఆసియా మార్కెట్ లో కూడా పాజిటివ్ ట్రెండ్ అనేది మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించింది. అండ్ మోర్ ఓవర్ మెయిన్ గా ఐటీ ఎఫ్ఎంసీ సెక్టర్ లో బయింగ్ అనేది మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ యాడ్ చేసింది అనమాట. అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుండి ఏవైతే పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చాయో అవి కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ గా ఈ వీక్ మొత్తం కనుక చూస్తే మార్కెట్స్ అనేవి స్లైట్ నెగిటివ్ తో క్లోజ్ అవడం జరిగిందండి. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఫోకస్ అయిన న్యూసెస్ కనుక చూస్తే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్ఐసికి మంగళవారం ఎక్స్పైరీ డే అనేది సెబీ అప్రూవల్ చేసిన తర్వాత బిఎస్సికి అయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. దానికి సంబంధించి ఈ రోజు ఒక క్లారిటీ అయితే వచ్చిందండి బిఎస్సి ఎండి నుంచి. యాజ్ పర్ సిఎన్బిసి రిపోర్ట్స్ ప్రకారం బిఎస్సి మేనేజర్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, సెబీకి ఎక్స్పైరీ డేకి సంబంధించి మా తరపు నుంచి మేము ఎటువంటి ప్రపోజల్ కూడా పంపలేదు అని చెప్పారనమాట. అలాగే సెబీ ఇష్యూ చేసిన సర్కులర్ ప్రకారం మేము వర్క్ చేస్తామని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇప్పటికే సెబీ ఎన్ఎస్సికి ట్యూస్డే ఎక్స్పైరీ అప్రూవల్ ఇచ్చిందండి. బిఎస్సికి మాత్రం థర్స్డే ఎక్స్పైరీ కండక్ట్ చేస్తూ డీసెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే అచీవ్ చేసింది. దీంతో మార్కెట్ లో బిఎస్సి కూడా సెబీకి ప్రపోజల్ ఇచ్చిందనే రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. బట్ ఇప్పుడు బిఎస్సి ఎండి క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్ కి ఒక చెక్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ రోజు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఉందండి. ఓలా ఎలక్ట్రిక్ అలాగే ర్యాపిడో మీద ఇప్పుడు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. దానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే, యాప్ లో అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ పెట్టి ఫాస్ట్ రైడ్ కోసం టిప్ ఇవ్వాలని యూజర్స్ ని ప్రెజర్ చేస్తున్నారంట. కన్స్యూమర్స్ ఏం చెప్తున్నారంటే, యాప్ లో అడ్వాన్స్ టిప్ ఇవ్వకపోతే రైడ్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా లేట్ చేస్తున్నారు, లేకుంటే ఫేవరెట్ డ్రైవర్స్ వస్తేనే రైడ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక అనెథికల్ ప్రాక్టీస్ అని, యూజర్ ఎక్స్పీరియన్స్ ని డిస్టర్బ్ చేస్తుందని కన్స్యూమర్స్ చెప్తున్నారు. ఈ నోటీస్ వల్ల బ్రాండ్ ఇమేజ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి. అలాగే కన్స్యూమర్ ట్రస్ట్ అనేది తగ్గే ప్రమాదం ఉంది. అండ్ సిసిపిఏ పెనాల్టీస్ ఆర్ కరెక్టివ్ యాక్షన్స్ అనేది తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ మ్యాటర్ సీరియస్నెస్ తో హ్యాండిల్ చేయాల్సి ఉంది. ఓలా ర్యాపిడో అనేది వెంటనే క్లియర్ పాలసీ క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. మార్కెట్ లో ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే ఎథికల్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఇండియన్ ఇన్ఫ్రా జెయింట్ లార్సెన్ టర్బో కి సంబంధించి ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉందండి. రోటర్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ రిసిప్రోకల్ బేసిస్ మీద అమెరికా అండ్ అదర్ కంట్రీస్ సంబంధించిన కంపెనీస్ ని ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం బిడ్స్ వేసే అవకాశం ఇవ్వబోతుంది అనమాట. ఇది ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ అనే ఫిలాసఫీలో భాగం అండి. ఎల్ఎన్టీ వంటి ఇండియన్ ఈపీస్ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి ఇప్పటి వరకు డొమెస్టిక్ కాంట్రాక్ట్స్ లో నెగిటివ్ కాంపిటీషన్ లేకుండా లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ కి యాక్సెస్ అనేది ఇస్తే కాంపిటేటివ్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది, ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది, అలాగే మార్కెట్ షేర్ కూడా పోగొట్టుకునే రిస్క్ ఉందన్నమాట. ఈ రిపోర్ట్స్ న్యూస్ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ స్టాక్ సెంటిమెంట్ స్లైట్ వీక్ అయిపోయింది. లాంగ్ టర్మ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఫారెన్ కంపెనీస్ ఎంటర్ అయితే ఇండియన్ ఇన్ఫ్రా ప్లేయర్స్ కి టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఎస్పెషల్లీ డిఫెన్స్, హై స్పీడ్ రైలు, రిన్యూబుల్ లాంటి సెక్టర్స్ లో ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పాలసీ షిఫ్ట్ అనేది షార్ట్ టర్మ్ లో నెగిటివ్ న్యూస్ ఫర్ డొమెస్టిక్ ఇన్ఫ్రా మేజర్స్ లైక్ ఎల్ఎన్టీ, కానీ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ స్కోప్ బట్టి స్టాక్ మూవ్మెంట్ అనేది డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఈ రోజు బోందడ్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో 9,000 crores వర్త్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని గెలుచుకుందనమాట. ఈ కంపెనీ హిస్టరీలోని ఇది బిగ్గెస్ట్ సోలార్ ఇన్ఫ్రా విన్ అండి. అండ్ ప్రాజెక్ట్ స్కోప్ వచ్చేసరికి లార్జ్ స్కేల్ సోలార్ ప్లాంట్స్ డెవలప్మెంట్, ఇన్ఫ్రా అలాగే కమిషనింగ్ అనమాట. ఇది క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ కాంట్రాక్ట్ తో కంపెనీ ఆర్డర్ బుక్ అనేది మ్యాసివ్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యూచర్ విజిబిలిటీ అలాగే రెవెన్యూ పైప్ లైన్ క్లారిటీ వస్తుంది. రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో బొందడ బ్రాండ్ పొజిషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ మిషన్ కి ఒక మేజర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. సోలార్, విండ్ అలాగే క్లీన్ ఇన్ఫ్రా సెక్టర్స్ లో డిమాండ్ అనేది చాలా హైగా ఉందండి. బోందడ ఇంజనీరింగ్ లాంటి ప్లేయర్స్ కి లార్జ్ స్కేల్ కాంట్రాక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ పాత్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే పొటెన్షియల్ లిస్టింగ్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. బోందడ ఇంజనీరింగ్ 9,000 crores సోలార్ విన్ అనేది గేమ్ చేంజింగ్ మూమెంటం అనమాట. అండ్ ఈ రోజు ఇండియన్ డిఫెన్స్ టెక్ స్పేస్ లో ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ కంపెనీ రీసెంట్ గా ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ అయిన హీవెన్ డ్రోన్స్ తో జేవీ అగ్రిమెంట్ మీద సైన్ చేసిందనమాట. ఈ హీవెన్ డ్రోన్స్ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ గ్లోబల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ అండి.
అండ్ జేవి పర్పస్ ఏంటంటే లాజిస్టిక్ అండ్ కార్గో డ్రోన్స్ ని డెవలప్ చేయడం అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అండి. అండ్ మెయిన్ ఫోకస్ కనుక చూస్తే ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ అలాగే అలైడ్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఈ పార్ట్నర్షిప్ తో పరస్ డిఫెన్స్ పోర్ట్ఫోలియో అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇండియాలో హై అండ్ కార్గో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కిక్ స్టార్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ విజన్ కి మేజర్ సపోర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇండియన్ డిఫెన్స్ టెక్ స్పేస్ లో డ్రోన్స్ గేమ్ చేంజర్ అవుతున్నాయండి. పరస్ ఈవెన్ పార్ట్నర్షిప్ అనేది ఇండియాకి టెక్ ఎడ్జ్ అలాగే గ్లోబల్ సపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు స్మార్ట్ సిటీ మిషన్ భాగంలో అల్లై డిజిటల్ కి ఒక బిగ్ విన్ అయితే వచ్చిందండి. అల్లై డిజిటల్ సర్వీసెస్ రీసెంట్ గా 80 crores ఫాలో అప్ ఆర్డర్ పూణే స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రిసీవ్ చేసుకుంది. ఇది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఈ ఆర్డర్ తో టోటల్ ఆర్డర్ వాల్యూ అనేది 500 crores కి రీచ్ అయిందండి. పూణే స్మార్ట్ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది మోడల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. అల్లై డిజిటల్స్ కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ మీన్స్ ట్రస్ట్ అలాగే స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంది. విజిబిలిటీ ఇన్ హై వాల్యూ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనమాట. బూస్ట్ స్మార్ట్ సిటీ ప్లస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెర్టికల్స్ అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ సిటీస్, డిజిటల్ ఇండియా అండ్ ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ గ్రోయింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. అండ్ అల్లైడ్ డిజిటల్ అనేది స్ట్రాంగ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ అండి. అలాగే సర్వలెన్స్, ఎల్ఓటి అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అనమాట. అండ్ గవర్నమెంట్ టెక్ ప్రాజెక్ట్స్ లో ఎమర్జింగ్ లీడర్ గా ఉంది. సో పూణే స్మార్ట్ సిటీ సక్సెస్ అల్లైడ్ డిజిటల్ కి డిజిటల్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఈ రోజు ఇండియాలో లీడింగ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ అయిన JSW స్టీల్ రీసెంట్ గా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఈ కంపెనీ రిజల్ట్స్ కనుక చూస్తే ముందుగా నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 1501 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే కంపెనీ 1322 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 13.5% గ్రోత్ ఉంది. అండ్ రెవెన్యూ మాత్రం తగ్గిందండి. ఇయర్ ఆన్ ఇయర్ డీ గ్రోత్ కనిపిస్తుంది 3.1%. 44,819 crores రెవెన్యూ పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 46,269 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ మార్జిన్స్ వైజ్ కనుక చూస్తే కంపెనీ స్టడీగా ముందుకు వెళ్తుంది అనిపిస్తుంది. ఎబిటా కనుక చూస్తే 4.1% గ్రోత్ ఉంది. 6,378 crores పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. 13.24% నుండి 14.2% కి పెరిగింది. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో JSW స్టీల్ Q4 రిజల్ట్స్ అనేవి స్టేబుల్ అలాగే ఆపరేషనల్లీ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. మార్జిన్ ఇంప్రూవ్ అవడం అనేది హెల్దీ సైన్ అనమాట. లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్రా పుష్ అలాగే డొమెస్టిక్ డిమాండ్ సపోర్ట్ తో ఈ స్టాక్ అనేది స్టడీ గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే డిఫెన్స్, రైల్ అండ్ ఇన్ఫ్రా సెక్టర్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్న BEML కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. మెయిన్ గా కంపెనీ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 287.5 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 257 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో 12% గ్రోత్ ఉంది. అండ్ రెవెన్యూ కూడా పెరిగింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 9.1% గ్రోత్ ఉంది. 1652 crores రెవెన్యూ అనేది పోస్ట్ చేసింది. అండ్ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించిందండి. ఎబిటా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 13.9% ఇంప్రూవ్మెంట్ ఉంది. 371 crores నుంచి 422 crores కి పెరిగింది. అలాగే ఎబిటా మార్జిన్ కూడా 24.50% నుండి 25.57% కి పెరగడం జరిగింది. సో కాస్ట్ కంట్రోల్ అండ్ ప్రైసింగ్ ఎఫిషియన్సీ అనేది బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాయని ఒక ఇండికేషన్ కనిపిస్తుంది అనమాట. BEML కి డిఫెన్స్, మైనింగ్, రైల్ ఇన్ఫ్రా ఆర్డర్స్ ద్వారా స్ట్రాంగ్ పైప్ లైన్ అయితే ఉంది. రీసెంట్ గవర్నమెంట్ పుష్ ఫర్ మేక్ ఇన్ ఇండియా అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సిగ్నల్స్ కూడా స్ట్రాంగ్ డిమాండ్ కంటిన్యూటీ ఉందన్నమాట. కంపెనీ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ మీద కూడా ఫోకస్ మెయింటైన్ చేసింది. సో BEML Q4 రిజల్ట్స్ అనేవి కన్సిస్టెంట్ అండ్ హెల్దీగా ఉన్నాయండి. మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ఆపరేటింగ్ లివరేజ్ అనేది ప్లే అవుతుంది. డిఫెన్స్ సెక్టర్ ఎక్స్పోజర్ తో ఫ్యూచర్ పొటెన్షియల్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు స్టీల్ పవర్ సెగ్మెంట్ లో కీ ప్లేయర్ అయిన ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. మెయిన్ గా నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 2.2% మాత్రమే గ్రోత్ ఉంది. 91 crores పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూ అనేది చాలా తగ్గింది అనమాట. 5% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ కనిపిస్తుంది. 844 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఎబిటా ఇయర్ ఆన్ ఇయర్ అనేది 7% డీ గ్రోత్ కనిపిస్తుందండి. 131 crores పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 123 crores పోస్ట్ చేసింది. బట్ ఎబిటా మార్జిన్ మాత్రం పెరిగింది అనమాట. 13.80% నుండి 15.58% కి. దీనివల్ల కంపెనీ ప్రాఫిటబిలిటీ మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. టాప్ లైన్ డిక్లైన్స్ ఉన్నా కూడా మార్జిన్స్ అండ్ ఎబిటా పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఆపరేషనల్లీ కంపెనీ పర్ఫార్మెన్స్ చూస్తే బాటమ్ లైన్ సస్టైన్ చేస్తుంది. మార్జిన్స్ పెరగడం అంటే ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్ విషయంలో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా ప్రకాష్ ఇండస్ట్రీస్ Q4 రిజల్ట్స్ అనేవి మిక్స్డ్ బట్ స్లైట్లీ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ డిక్లైన్ ఉన్నా కూడా ప్రాఫిటబిలిటీ మెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. మొత్తానికి వాల్యూ ఇన్వెస్టర్ కి ఒక స్టడీ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ రోజు ఇండియాస్ లీడింగ్ కమర్షియల్ వెహికల్ కంపెనీ అయిన అశోక్ లేలాండ్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ప్రాఫిట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మార్జిన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ బోనస్ కూడా ఇష్యూ అనౌన్స్ చేసింది.
నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ 900 crores పోస్ట్ చేసిందండి. ఇప్పుడు 1246 crores పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 38.4% గ్రోత్ ఉంది. అలాగే కంపెనీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 5.7% పెరిగిందండి. 11,906 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. వీటిలో కంపెనీ స్ట్రాంగ్ డిమాండ్ మొమెంటం మెయింటైన్ చేస్తుందని అర్థమవుతుంది. అండ్ ఆపరేషనల్స్ కూడా నెంబర్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఎబిటా కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 12.5% గ్రోత్ ఉంది. 1791 crores ఎబిటా పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా మార్జిన్ అనేది 14.1% నుండి 15% కి పెరిగింది. సో ఇది ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ కంట్రోల్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే బోర్డ్ అనేది 1:1 రేషియోలో బోనస్ ఇష్యూ చేసిందండి. అంటే ప్రతి ఒక్క షేర్ కి ఒక షేరు బోనస్ ఇస్తుంది అనమాట. మోరోవర్ ఈ కంపెనీ 173 crores ట్యాక్స్ క్రెడిట్ కూడా రిసీవ్ చేసుకుంది. సో ఇది బాటమ్ లైన్ కి ఫర్దర్ గా బూస్ట్ చేస్తుంది అనమాట. బోనస్ లాంటి అనౌన్స్మెంట్స్ అనేవి రిటైల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చూసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అశోక్ లేలాండ్ Q4 రిజల్ట్స్ అనేవి సాలిడ్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్ అండి. స్ట్రాంగ్ ప్రాఫిట్, బోనస్ ఇష్యూ, మార్జిన్ ఇంప్రూవ్ అవ్వడం సెంటిమెంట్ కి స్ట్రాంగ్ పుష్ ఇస్తాయి అనమాట. ఆటో సెక్టర్ లో లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కి ఇదొక వన్ ఆఫ్ ది కీ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 26th May 2025 కి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ అనేది త్రూ అవుట్ ది డే పాజిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది అనమాట. 243 పాయింట్స్ పెరిగింది. సో 26th May 2025 కి నిఫ్టీ సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే 24,675 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అలాగే 24,497, 24,380 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 24,970, 25,087 అలాగే 25,265 దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ట్రెండ్స్ వైజ్ కనుక చూస్తే డైలీ ట్రెండ్ అనేది పాజిటివ్ అయిపోయిందండి. బట్ వీక్లీ ట్రెండ్ అనేది స్లైట్ నెగిటివ్ గా ఉంది. బట్ మంత్లీ ట్రెండ్ వచ్చేసరికి పాజిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే నిఫ్టీ ట్రెండ్ అనేది పాజిటివ్ గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ డైలీ అండ్ వీక్లీ ట్రెండ్ ప్రకారం నిఫ్టీ కనుక 24,850 అబోవ్ ఉంటే లాంగ్స్ కి వెళ్ళొచ్చండి. టార్గెట్ 25,150. ఇన్ కేస్ నిఫ్టీ కనుక 24,810 బిలో ట్రేడ్ అయితే కనుక షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 24,550. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.